హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి పైపింగ్ అనేది ఎలా వేయాలనో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి క్రాస్ పీస్ అనేది క్రాస్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వచ్చేసి నేను స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్కి అనేది పైపింగ్ చేస్తున్నాను. ఎలా చేస్తాను చూడండి. నేను క్రాస్ పీస్ అనేది తీసుకొనేసి వేస్తున్నాను. నీట్గా రావాలంటే క్రాస్ తీసుకుంటేనే పైపింగ్ నీట్గా వస్తుంది. హ్యాండ్కి వచ్చేసి నేను క్రాస్ పీస్ తీసుకొని వేస్తున్నాను. ఎవరికైనా తెలియని వాళ్ళ కానీ ఇలాగ క్రాస్ పీస్ తీసుకొని వేస్తే ఇంకా నీట్గా వస్తుంది. స్ట్రైట్ పీస్ కంటే క్రాస్ పీస్ బెటర్ అనిపిస్తుంది. ఇంకా నేను థ్రెడ్ తీసుకుంటున్నాను కదా, థ్రెడ్కి వచ్చేసి మొదట వచ్చేసి కొనకి ముడేస్తున్నాను. ఎందుకంటే కనుక లూజ్ రాకుండా టైట్ వస్తుంది కాబట్టి. మైండ్ ఫ్రీగా ఉన్నిందంటే కనుక భలే నీట్గా వస్తుంది. ఎవరికైనా కానీ పైపింగ్ మైండ్తో ఆలోచన చేసి స్టిచ్ చేయాలి. లేకపోతే ఎక్కడో ఆలోచన చేసి స్టిచ్ చేసినామంటే కనుక సరిగ్గా రాదు. పైపింగ్ వేయడం కానీ బ్లౌజ్ కానీ ఎత్తిపోతుంది. అలాగా చాలానే జరిగి ఉన్నాయి నాకైతే కనుక. అలాగా మీకు కానీ ఎంతమందికి జరిగిందో చెప్పండి. ఈరోజు వచ్చేసి పైపింగ్ చూసుకొని కొద్దిగా పట్టుకొనేసి బాగా చిన్నగా వచ్చేటట్టుగా, పైపింగ్ పెద్దగా వస్తుందా చిన్నగా వచ్చేటట్టుగా చూసుకొనేసి వేసుకోవాలి. నేను థ్రెడ్ కానీ చాలా చిన్న థ్రెడ్ తీసుకున్నాను. 0.2 థ్రెడ్ తీసుకున్నాను. కొద్దిగా పట్టుకోవాలి. ఎందుకంటే అలా పట్టుకున్నామంటే చాలా నీట్గా వస్తుంది. లేకపోతే కనుక పైపింగ్ అనేది సరిగ్గా రాదు. పైపింగ్ మీద కుట్టు పడకుండా జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. నేను ఇది బ్లౌజ్ కానీ స్టిచ్ చేసిన తర్వాత కానీ ఒక వీడియో చేస్తాను, ఎలా వచ్చిందో చూడండి. చాలా నీట్గా వచ్చింది ఈ శారీకి బ్లౌజ్ కానీ. ఇలాగ స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్కి వచ్చేసి సంక పీసులు కానీ పడినాయి. ఎందుకంటే కనుక మనకి శారీలో పన్నా తక్కువ వచ్చేసింది. బ్లౌజ్కి ఒక పక్కనే హ్యాండ్కి ఇచ్చిండు కాబట్టి రెండు పక్కలు వేస్తే కనుక మనకి ఆ పక్క ఈ పక్క తీసుకోవచ్చు. హ్యాండ్ ఒక పక్కనే కాబట్టి మనకి సంక పీసులు పడినాయి. ఇప్పుడు రెండవది చూడండి, నేను పైపింగ్ వేసాను, లో పైపింగ్ కాదు. ఇప్పుడు మనకి పీసులు రాకుండా ఎలాగ స్టిచ్ చేస్తున్నానో చూడండి. ఇలాగ నీట్గా మళ్ళీ మడత పెట్టుకున్నామంటే చాలా నీట్గా వస్తుంది పైపింగ్ కానీ. ఇది రాని వాళ్ళు కానీ నీట్గా నేర్చుకోవచ్చు చాలా ఈజీగా. చూడండి ఎంత నీట్గా వేస్తున్నాను. చూపిస్తాను ఫినిషింగ్ కానీ ఎలా వచ్చిందో.